హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ స్టడీ హబ్. నెక్స్ట్ మన ఎన్టీపీసీలో మేజర్గా ఇంపార్టెంట్ అయినటువంటి ప్యూర్ మ్యాథ్స్ నుంచి వచ్చేటువంటి టాపిక్ ఏంటంటే ఆల్జీబ్రా అనమాట. ఈ ఆల్జీబ్రా మీన్స్ తెలుగులో మనం బీజగణితం అని చెప్పడం జరుగుతుంది. ఈ బీజగణితంలో ఏంటంటే మనకి 1 to 2 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ లేదా గ్రూప్ డీలో కనుక ఈ టాపిక్ ఎలిమెంటరీ ఆల్జీబ్రా అని ఈ సిలబస్ ఉంది. ఈ సిలబస్ నుంచి మనకి 1 to 2 మార్క్స్ ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఉండేటువంటి టాపిక్ అనమాట. కాబట్టి దీనికి ఏంటంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ దీనికి సంబంధించినటువంటి ఫార్ములాలు అనేవి నేర్చుకున్నట్లయితే మనం ఈ టాపిక్ని ఈజీగా మనం మార్క్స్ని గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అయితే దీన్ని ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ 1 and 2 క్లాస్ 1 and క్లాస్ 2 టోటల్గా మనకి ఏముంటుందంటే దీని యొక్క బేసిక్, దీని యొక్క ఫార్ములాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి ఈజీగా ఉన్నటువంటి టాపిక్స్ని ముందు మనం ప్యూర్ మ్యాథ్స్లో ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే ప్యూర్ మ్యాథ్స్ నాకు రాదు అనుకోకుండా కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఈజీగా ప్రిపేర్ అయ్యేటువంటి టాపిక్ ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్లో ఈ ఆల్జీబ్రా ఒకటి అనమాట. ఫస్ట్ దీంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆల్జీబ్రాలో మనం యూజ్ చేసేటువంటి సంఖ్యలను సూచించడానికి వాడేటువంటి అక్షరాలను బీజాలు అని చెప్పడం జరుగుతుంది. బీజాలు లేదా బీజాంకాలు అని అంటాము. ఏంటంటే సంఖ్యలను సూచించడానికి యూజ్ చేసేటువంటి అక్షరాలను, ఈ టాపిక్లో సంఖ్యలను సూచించడానికి యూజ్ చేసేటువంటి అక్షరాలను బీజాంకాలు లేదా బీజాలు అంటాం. బీజాంకాలు లేదా మనం బీజాలు అని చెప్పడం జరుగుతుంది. వీటిని మనం ఈ టాపిక్లో ఏ విధంగా చూపిస్తామంటే అక్షరాలను సూచించడానికి యూజ్ చేసేటువంటి, మనం సంఖ్యలను సూచించడానికి యూజ్ చేసేటువంటి అక్షరాలు కాబట్టి వీటిని మనం అక్షరాలు కాబట్టి x, y, z అప్ టు సో ఆన్, ఈ విధంగా వీటిని ఈ బీజగణితం అనేటువంటి టాపిక్లో వీటి గురించి సూచించడం జరుగుతుంది, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఆల్జీబ్రా అనేటువంటి పదాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇది ఒక అరబిక్ భాషా పదం అనమాట. దాంట్లో విషయానికి వస్తే ఆల్ బజార్ అనేటువంటి ఒక అరబిక్ భాషా పదం నుంచి, అరబిక్ భాషా పదం ఇది. ఇది ఒక అరబిక్ భాషా పదం. ఈ అరబిక్ భాషా పదం ఆల్ బజార్ నుంచి మనకి ఈ ఆల్జీబ్రా అనేటువంటి పదాన్ని తీసుకోవడం జరిగింది. ఆల్జీబ్రా అనేటువంటి పదాన్ని దేని నుంచి తీసుకున్నారంటే మనకి ఆల్ బజార్ అనేటువంటి ఒక అరబిక్ పదం నుంచి ఈ ఆల్జీబ్రా అనేటువంటి పదాన్ని సూచించడం జరిగిందనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఆల్జీబ్రా గురించి మొట్టమొదటిసారిగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే, వీటిని వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మనకి డయాఫాంటస్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ డయాఫాంటస్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఈ ఆల్జీబ్రా గురించి మొట్టమొదటిసారిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అయితే ఇతన్నే మనం ఏం చెప్పడం జరుగుతుందంటే ఈ డయాఫాంటస్ను మనం ఆల్జీబ్రా అంటే బీజగణితం యొక్క పితామహుడు అని చెప్పడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా అని ఎవరిని అంటారంటే ఈ డయాఫాంటస్ని అనడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా. ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా ఎవరంటే ఈ డయాఫాంటస్, ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా. ఇది మనకి బేసిక్గా మనకి ఒక ఫార్ములా యూజ్ చేయకోకుండా నార్మల్గా మనం నేర్చుకోవాల్సినటువంటి చిన్న చిన్న మనకి పదాలకు సంబంధించినటువంటి మ్యాటర్ ఏంటంటే ఇది. దీంట్లో ఉపయోగించే వాటిని ఏమో బీజాలు అంటాం. వీటిని XYZలతో సూచించడం జరుగుతుంది. మరియు దీన్ని ఆల్జీబ్రా అనేటువంటి పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మనకి ఆల్ బజార్ అనేటువంటి ఒక అరబిక్ భాషా పదం నుంచి మనం ఈ ఆల్జీబ్రా అనేటువంటి పదాన్ని తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ బీజగణితాన్ని
వివరించినటువంటి శాస్త్రవేత్త లేదా మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే అతని పేరు విషయానికి వస్తే ఈ డయాఫాంటస్ అనమాట. ఇతను ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా అని ఇతన్ని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది బేసిక్గా మనం ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ టాపిక్ నేర్చుకునే ముందు ఈ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క పితామహుడు ఎవరు అనే దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. దీని తర్వాతకి టాపిక్లోకి వెళ్తే టాపిక్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో మనకి యూజ్ అయ్యేటువంటి పదాలు ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ బీజీయ పద పరిమాణం అని అడుగుతాడు. దీని మీద క్వశ్చన్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. బీజీయ పద పరిమాణం ఇంపార్టెంట్ అనమాట. కాంపిటేటివ్లో ఇలాంటి వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతాడు. బీజీయ పద పరిమాణం ఈ బీజయ పద పరిమాణం అనే దాని మీద చాలాసార్లు క్వశ్చన్ రావడం వచ్చింది అనమాట. చాలాసార్లు వచ్చింది. దీంట్లో ఎక్కువగా మనకి ఏంటంటే ఎస్ఎస్సిలో ఇది ఎక్కువగా ఉంటుంది, మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఢిల్లీ ఎస్ఐ కానీ లేదా మనకి డిఫెన్స్లో ఉన్నటువంటి ఎస్ఐ రేంజ్ పోస్టుల్లో కానీ మరియు లోకల్ మన స్టేట్ గవర్నమెంట్ యొక్క ఈ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంట్ జాబుల్లో కనుక మనకి ఈ టాపిక్ ఈ ఆల్జీబ్రా అనేటువంటి టాపిక్ ప్యూర్ మ్యాథ్స్లో ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనకి వచ్చేసరికి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇదే టాపిక్ ఉంది కాబట్టి దీంట్లో మనకి మోస్ట్లీ ఎక్కువగా యూజ్ అయ్యేటువంటి ఒక టాపిక్ ఏంటంటే సబ్ టాపిక్ ఇది బీజీయ పద పరిమాణం. బీజీయ పద పరిమాణం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏంటంటే దీంట్లో బీజాల ఘాతాల మొత్తాన్ని దీంట్లో ఉన్నటువంటి బీజాలు మనం మొదటిగా చెప్పుకున్నటువంటిది ఏంటి, దీంట్లో బీజాంకాలు లేదా బీజాలను యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఆ బీజాల యొక్క ఘాతాంకాల మొత్తాన్ని మనం బీజీయ పద పరిమాణం అంటాం. బీజాంకాల ఘాతాల మొత్తాన్ని దాని యొక్క బీజీయ పద పరిమాణం అని చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఇది ఏ విధంగా మనం తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ మనకి 2xyz ఈ విధంగా 2xy² z అని ఉన్నట్లయితే దీని యొక్క బీజీయ పద పరిమాణం ఎంత అని అడిగినట్లయితే ఇవి బీజాంకాలు అనమాట. XYZ అనేవి ఇక్కడ బీజాంకాలు. ఈ XYZ యొక్క ఘాతాంకాలను తీసుకున్నట్లయితే ఇవి ఘాతాంకాలు. నెక్స్ట్ ఈ అన్నిటిని ఏంటంటే ఘాతాంకాల మొత్తాన్ని అన్నాడు కాబట్టి ఇక్కడ 1 + 2 + 1 = 3. దీన్ని మనం దీని యొక్క బీజీయ పద పరిమాణం అని చెప్పడం జరుగుతుంది అనమాట. 1 + 2 + 1 = 4 కాబట్టి ఈ 4ని మనం ఏం చెప్తామంటే దీని యొక్క బీజీయ పద పరిమాణం అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకి బీజీయ పద పరిమాణం మీద క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే దీంట్లో సజాతి పదాలు మరియు విజాతి పదాలు అంటే ఏంటి చిన్న డెఫినేషన్ తెలుసుకోవాలి. దీని మీద క్వశ్చన్ రాదు, బట్ ఈ టాపిక్లో ఉన్నటువంటి చిన్న డెఫినేషన్ ఏంటంటే వీటి యొక్క బీజాంకాలు సజాతి మరియు విజాతి రెండు క్వైట్ ఆపోజిట్ కాబట్టి ఒకటి నేర్చుకుంటే రెండవది ఈజీగా మనకి అర్థమైపోతుంది అనమాట. ఒకటి సజాతి అంటే ఏంటంటే సమాన ఘాతాంకాలు కలిగి ఉండి ఒకే చరరాశులు కలిగినటువంటి ఇక్కడ సమాన ఘాతాంకాలు సజాతి పదాలు. సమాన ఘాతాంకాలు కలిగి ఉండాలి. సమాన ఘాతాంకాలు మరియు వాటి యొక్క చరరాశులు ఒకే విధంగా ఉండాలి. సమాన ఘాతాంకాలు ఉండాలి మరియు ఉండి ఒకే చరరాశులు కలిగి ఉండాలి. ఒకే చరరాశులు కలిగినట్లయితే లేదా కలిగి ఉన్నట్లయితే అటువంటి వాటిని ఏమంటారంటే సజాతి పదాలు అని చెప్పడం జరుగుతుంది. అదే ఒకవేళ సమాన ఘాతాంకాలు లేకుండా
ఒకే చరరాశులు కలిగి లేనట్లయితే వాటిని ఏమంటామంటే విజాతి పదాలు అని చెప్పడం జరుగుతుంది. అంటే క్వైట్ డిఫరెన్స్ ఏంటంటే మరి రెండింటికి క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి, ఒకదానికి మరి ఒక ఆపోజిట్. ఇక్కడ సజాతి సమాన ఘాతాంకాలు అంటే అక్కడ సమాన ఘాతాంకాలు ఉండవన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఒకే చరరాశులు అంటే అక్కడ ఒకే చరరాశులు లేనటువంటి వాటిని మనం ఇక్కడ వీటిని సజాతి పదాలు మరియు వాటినైతేనేమో విజాతి పదాలు అని చెప్పడం జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే స్థిరాంకము యొక్క పరిమాణం ఎంత అని అడుగుతాడు. ఇక్కడ స్థిరాంకము అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ కానీ లేదా దాని యొక్క ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 4x + 1 ఇలా ఇచ్చి ఇది మనకి ఆల్జీబ్రాలో ఒక ఈక్వేషన్ అనమాట. ఈ ఈక్వేషన్లో మనకి ఏమని అడుగుతాడంటే స్థిరాంకము యొక్క లేదా స్థిరరాశి యొక్క స్థిరరాశి యొక్క పరిమాణం ఎంత అని అడగడం జరుగుతుంది. స్థిరరాశి యొక్క పరిమాణం అని అడిగినప్పుడు ఇగో ఇలా మనకి ఎక్స్లు వైలు జెడ్లు లేనటువంటివి అంటే బీజాంకాలు లేనటువంటి రిమైనింగ్ పదాన్ని మనం ఏమంటామంటే స్థిరాంకము లేదా స్థిర పదము అని చెప్పడం జరుగుతుంది. ఈ స్థిరాంకము 1 కాబట్టి ఈ ఉన్నటువంటి స్థిరాంకము యొక్క ఘాతము ఎంత అని అడిగితే ఎప్పుడైనా సరే స్థిరాంకం ఘాతము 0. ఏ స్థిరాంకమైనా తీసుకున్నట్లయితే ప్రతి స్థిరాంకము యొక్క ఘాతం అనేది ఏ విధంగా ఉంటుందంటే 0 ఉంటుంది. ఎందుకంటే హియర్ 1 పవర్ ఆఫ్ పవర్లో ఏముంది, ఏం లేదు, 0 కాబట్టి 1 పవర్ ఆఫ్ 0 అంటే 0. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 1 కాబట్టి ఇక్కడ మనకి 1 ఉంది ఆల్రెడీ 1 కాబట్టి ఇలా మనకి డైరెక్ట్గా 1 అని వేయకూడదు, అంటే దీని యొక్క ఘాతాంకం అనేది 1 అని చెప్పకూడదు అనమాట ఇక్కడ. కాబట్టి ఏంటంటే బీజగణితం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా మనం సింప్లిఫికేషన్లో అయితే x⁴0 = 1 అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, కానీ ఇక్కడ అది వర్కౌట్ కాదు. x⁴1 అంటే మనం 1 అని చెప్పాలి అక్కడ, లేదా x అని చెప్పాలి, లేదా x⁴0 అంటే 1 అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి బీజగణితంలో ఏంటంటే స్థిరాంకానికి ఘాతాంకం ఎప్పుడైనా సరే 0గా తీసుకోవాలి. రిమైనింగ్ వాటికైతేనేమో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉందన్నమాట. దీని యొక్క ఘాతాంకాలు ఎంతంటే 2, 1 అనమాట. ఇక్కడ స్థిరాంకం యొక్క ఘాతాంకం ఎంతంటే 0గా మనం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఏం జరుగుతున్నారంటే ఈ టాపిక్లో మనకి ఒక ఇమేజ్ ఇచ్చేసి ఆ ఇమేజ్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ కింద ఇస్తున్నాడు. అది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఏ విధంగా ఇస్తున్నాడంటే ఈ విధంగా ఒక ఇమేజ్ ఇచ్చేసేసి ఒక రేఖని దీని గుండా పంపించినట్లయితే హియర్ దిస్ ఈజ్ వై x డాష్ అనుకున్నట్లయితే ఇలా దీన్ని ఇచ్చేసేసి మనకి ఆప్షన్లో ఏ విధంగా ఇస్తున్నాడంటే ఇది వర్గ సమీకరణమా, రేఖీయ బహుపద, వర్గ బహుపద లేదా మిలిత బహుపద ఇలా డిఫరెంట్గా అడుగుతున్నాడు అనమాట. గణ బహుపద ఈ విధంగా అడిగినట్లయితే ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే ఈ విధంగా మనకి ఒక ఇమేజ్ ఇచ్చేసేసి ఒక రేఖలు x అండ్ y అనేటువంటి ఏవైనా 2 రేఖల గుండా మనం a అండ్ b అనేటువంటి ఒక రేఖలు ఈ విధంగా వెళ్ళినట్లయితే ఇటువంటి దాన్ని ఏమని చెప్తామంటే మనం రేఖీయ బహుపది అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకి రేఖీయ బహుపది అనమాట, రేఖీయ బహుపది. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఒక్కొక్కసారి ఏ విధంగా ఇస్తున్నాడంటే మనకి ఇమేజ్ ఈ విధంగా ఇచ్చేసేసి ఇది దేర్ఫోర్ హియర్ y అండ్ y డాష్ x అండ్ x డాష్ అనుకున్నట్లయితే ఇటువంటి దాన్ని ఏమని చెప్పడం జరుగుతుంది, ఇలాగున్న వాటిని ఏమో మనం రేఖీయ బహుపది అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి x అండ్ y గుండా ప్రవహిస్తుంది, x అండ్ y. హియర్ మనకి xని డబల్ టైము అండ్ y ఒకసారి ప్రవహిస్తుంది. ఇలాంటి వాటిని ఏమంటామంటే మనకి వర్గ బహుపది అంటాం. 2 సార్లు కాబట్టి దీన్ని వర్గం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక 2 టైమ్స్ కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం వర్గ బహుపది. దీన్ని మనం వర్గ బహుపది అని చెప్పడం జరుగుతుంది.
నెక్స్ట్ ఇంకా కొన్నిసార్లు ఏ విధంగా అడుగుతున్నాడంటే మనకి ఇలా వెళ్ళేటప్పుడు దీని యొక్క శూన్య విలువలు ఎన్ని అని చెప్పడం జరుగుతుంది. మనకి సేమ్ ప్రాబ్లం ఇచ్చేసేసి సేమ్ ఒక ఇమేజ్ ఇచ్చేసేసి ఇప్పుడు దీని యొక్క శూన్య విలువలు ఎన్ని అని అడిగితే మనకి ఎప్పుడైనా సరే XY గుండా ఎన్నిసార్లు అయితే ప్రయాణిస్తుందో, XY లైన్స్ని ఎన్నిసార్లు అయితే టచ్ చేస్తుందో అటువంటి వాటిని మనం ఏంటామంటే వాటి యొక్క శూన్య విలువలుగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దీని యొక్క శూన్య విలువలు ఎన్ని అంటే మనకి 1 and 2 2 సార్లు టచ్ అవుతుంది కాబట్టి దీని శూన్య విలువలు 2. దీని యొక్క శూన్య విలువలు ఏంటంటే 2. అదే దీని యొక్క శూన్య విలువలు అడిగితే ఇక్కడ 1 and 2 and 3 మొత్తం దీని యొక్క శూన్య విలువలు అడిగితే 3. ఈ విధంగా మనకి అడిగితేనేమో దాని యొక్క నేమ్ అడుగుతాడో ఆ ఇమేజ్ ఏ విధంగా ఉంది ఆ గ్రాఫ్ను బట్టి దాని యొక్క నేమ్ చెప్పాలి, లేదా ఒక్కొక్కసారి ఏమడుగుతాడంటే దాని గుండా ఎన్ని శూన్య విలువలు కలిగి ఉన్నాయి, ఆ ఈక్వేషన్ దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఎన్ని శూన్య విలువలను కలిగి ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఎన్ని శూన్య విలువలను కలిగి ఉంటుంది అని కూడా అడగవచ్చు. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఈ విధంగా అడుగుతాడు మనని డైరెక్ట్గా ఈ విధంగా అడిగినట్లయితే ఇప్పుడు దీని యొక్క శూన్య విలువలు అంటే 1 2 3 కాబట్టి దీని యొక్క శూన్య విలువలు 3 అన్నమాట. అదేవిధంగా ఇంకా ఇమేజ్లు తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ మనకి ఈ విధంగా తీసుకుంటే ఇది 1 and 2 and 3 and 4 హియర్ దీని యొక్క శూన్య విలువలు ఎంత అంటే 4 అనమాట. ఏ విధంగా తీసుకున్నా సరే మనం వాటి యొక్క శూన్య విలువలను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే మనకి ఇచ్చినటువంటి XY రేఖల గుండా మనకి ఇచ్చినటువంటి ఒక రేఖ అనేది ఆ రేఖ ఎన్నిసార్లు XY రేఖలను టచ్ చేస్తుంది, ఆ వర్టికల్ అండ్ మనకి ఆపోజిట్గా రెండు విధాలుగా ఉన్నటువంటి 2 లైన్స్ని తీసుకున్నట్లయితే ఆ లైన్స్ని ఎన్నిసార్లు టచ్ చేస్తుందో దాని యొక్క శూన్య విలువల సంఖ్య అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వస్తే డైరెక్ట్గా ఇమేజ్ ఇచ్చేసేసి ఈ విధంగా ఇమేజ్ మీద మన డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మన విషయానికి వస్తే దీంట్లో మనకి సౌష్ఠవ సమాసం అంటే ఏమిటి, లేదా చక్రీయ సమాసం అంటే ఏమిటి అని ఒక్కొక్కసారి మన క్వశ్చన్ డైరెక్ట్గా అడిగితే కొన్ని చిన్న ఎగ్జామ్స్లో డైరెక్ట్గా మన ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడంటే సౌష్ఠవ సమాసం అంటే ఏమిటి లేదా చక్రీయ సమాసం అంటే ఏమిటి అని అడగడం జరుగుతుంది. హియర్ సౌష్ఠవ సమాసం విషయానికి వస్తే ఫస్ట్ సౌష్ఠవ సమాసం తీసుకున్నట్లయితే f of x, y ఈక్వల్ టు f of y, x అయితే దాన్ని మనం ఏమిటి చెబుతామంటే దాని యొక్క సౌష్ఠవ సమాసంగా చెప్పడం జరుగుతుంది. అంటే f of x, y ఈక్వల్ టు f of y, x అని తీసుకున్నట్లయితే అంటే క్వైట్ ఆపోజిట్గా తీసుకున్నా సరే అవి రెండు ఈక్వల్గా ఉన్నట్లయితే అటువంటి వాటిని మనం ఏమంటామంటే సౌష్ఠవ సమాసాలు అంటాం. ఇక్కడ XYలు అంటే ఏమిటంటే f అంటే ఫంక్షన్ అన్నమాట. అంటే A to B అనేటువంటి 2 సముతులను తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇది A ఇది B అనేటువంటి 2 సముతులను తీసుకున్నట్లయితే హియర్ మనకు వచ్చేసేసి ఇది X అండ్ ఇది Y తీసుకున్నట్లయితే హియర్ F అనమాట. లేదా మనం ఈ రెండింటిని XYలుగా తీసుకున్నట్లయితే హియర్ A అండ్ B అనేటువంటి 2 సముతులను తీసుకున్నట్లయితే హియర్ F సచ్ దట్ X, Y ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇలా మనకి ఏంటంటే x, yలు రెండు ఏంటంటే మనకి బీజాంకాలుగా తీసుకోవడం జరుగుతుంది లేదా బీజాలుగా తీసుకోవడం జరుగుతుంది. f అనేది ఒక ఫంక్షన్గా మనం డిఫైన్ చేసినట్లయితే హియర్ f of x, y ఈక్వల్ టు f of y, x అయినట్లయితే అటువంటి వాటిని ఏమని చెప్తామంటే సౌష్ఠవ సమాసాలు, సౌష్ఠవ సమాసంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చక్రీయ సమాసం అంటే ఏమిటి? చక్రీయ సమాసం తీసుకున్నట్లయితే హియర్ f of x, y, z ఈక్వల్ టు f of y, z, x ఈక్వల్ టు f of z, x, y అనమాట. అంటే ఏవైనా 3 బీజాంకాలను తీసుకొని వాటిని ఒక ఫంక్షన్గా డిఫైన్ చేసినట్లయితే
మూడు ఫంక్షన్స్ అనమాట. అంటే ఇక్కడ మూడు సముద్రాలను తీసుకొని ఆ మూడు సముద్రాలని ఒక ఫంక్షన్గా డిఫైన్ చేసినట్లయితే దాన్ని ఎటు తిప్పి రివర్స్లో రాసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ XYZ కానీ YZX కానీ ZXY కానీ YZX కానీ ఇలా ఏ విధంగా రాసినా కూడా అవి అన్నీ ఈక్వల్గా ఉన్నట్లయితే అటువంటి వాటిని మనం ఏమని చెప్తామంటే వాటిని చక్రీయ సమాసాలు అని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి వాటిని చక్రీయ సమాసాలు అంటాం. ఇటువంటి వాటిని ఏమో మనకి సౌష్ఠవ సమాసాలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి రెండు మనకి డైరెక్ట్గా క్వశ్చన్ ఫార్మాట్లో అడిగితే డైరెక్ట్గా మనకు వచ్చేటువంటి ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ వన్, దీంట్లో మనకి వాలులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ దీంట్లో మన ఎక్కువగా రేర్గా మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ టాపిక్ నుంచి వాలులు మరియు వాటికి సంబంధించినటువంటి రేఖలకు సంబంధించి మన క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి దీంట్లో. వాళ్ళని ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే మనకి సింగిల్ టర్మ్లో వాళ్ళని కనుక్కోవచ్చు, డబుల్ టర్మ్ ఇచ్చినప్పుడు వాళ్ళని కనుక్కోవడం, లేదా ఒక బిందువు ఇచ్చినప్పుడు ఎట్లా కనుక్కోవాలి, వాలు బిందు రూపం ఏ విధంగా కనుక్కోవాలి, వాలు రూపం ఏ విధంగా కనుక్కోవాలి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం వాలులు కనుక్కోవడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి టాపిక్ అనమాట, ఈ సబ్ టాపిక్ అనమాట. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి వాలులు అనే టాపిక్ వచ్చినట్లయితే ఫస్ట్ మనం ఏమైనా రెండు రేఖలు తీసుకున్నట్లయితే ఇలా తీసుకొని ఇది Q1 పాదం, ఇది Q2 అండ్ ఇది Q3 అండ్ ఇది Q4. హియర్ మనకి వచ్చేసేసి ఇది X అనుకున్నట్లయితే ఇది X డాష్, ఇది Y అనుకున్నట్లయితే ఇది Y డాష్ అనమాట. హియర్ మనకి రెండు పాజిటివ్గా ఉంటాయి, X అండ్ Y బోత్ ఆర్ పాజిటివ్ అనమాట. నెక్స్ట్ ఈ పాదంలో Y పాజిటివ్ X నెగిటివ్, హియర్ బోత్ ఆర్ నెగిటివ్, హియర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకు వచ్చే విలువలన్నీ కూడా 1 2 3 4 5 ఇలా రాసుకుంటూ పోతాం. నెక్స్ట్ హియర్ 1 2 3 4 5 6 ఇట్లా రాసుకుంటూ పోతాం. దీంట్లోనైతేనేమో -1 -2 -3 -4 ఇట్లా. దీంట్లో అండ్ అగైన్ హియర్ మనకి -1 -2 -3 -4 ఈ విధంగా చూసిస్తామన్నమాట. ఇవి దీనికి పదాలకు సంబంధించినటువంటి మ్యాటర్. అంటే Q అనే పాదం అండ్ Q2 Q3 Q4లో ఎక్కడ ఏది నెగిటివ్ ఉంటుంది, X వాల్యూ ఎక్కడ నెగిటివ్ ఉంటుంది అండ్ Y వాల్యూ ఎక్కడ నెగిటివ్ ఉంటుంది అనేది ఐడెంటిఫికేషన్ కోసం స్కూల్ మ్యాథ్ బుక్స్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ టాపిక్కి సంబంధించి మనం వీటి మీద స్కూల్లో ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో తీసుకున్నట్లయితే X = 0 అనేది ఏ అక్షం అని అడుగుతాడు, లేదా Y అక్షం యొక్క విలువ ఎంత అని అడుగుతాడు. మనకి హియర్ X = 0 అనేది Y అక్షం. నెక్స్ట్ Y = 0 అనేది X అక్షం. Y = 0 తీసుకుంటేనేమో అది X అక్షం మీద ఉంటుంది అనమాట. X = 0 తీసుకుంటేనేమో అది Y అక్షం మీద ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఏంటంటే రెండోది ఇక్కడ నిలువు రేఖ యొక్క వాలు ఎంత మరియు అడ్డరేఖ యొక్క వాలు ఎంత అని అడుగుతాడు. లేదా X అక్షం యొక్క వాలు ఎంత అడిగినట్లయితే ఏ విధంగా చెప్పాలి, అదేవిధంగా Y అక్షం యొక్క వాలు ఎంత అంటే మనం ఏ విధంగా చెప్పాలో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ X అక్షం యొక్క వాలు తీసుకున్నట్లయితే X అక్షం యొక్క వాలు, X అక్షం యొక్క వాలు ఎప్పుడైనా సరే 0 ఉంటుంది. దీని ఏమంటే అడ్డరేఖ యొక్క వాలు అని అడగొచ్చు, డైరెక్ట్గా మనం అడ్డరేఖ యొక్క వాలు అని అడగొచ్చు, లేదా X అక్షం యొక్క వాలు అని అడగొచ్చు. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే X అక్షం అంటే ఇదే మరియు ఇదే అడ్డంగా ఉన్నటువంటి రేఖ కాబట్టి దాన్ని మనం అడ్డరేఖ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ Y అక్షం యొక్క వాలు, Y అక్షం యొక్క వాలు ఎప్పుడైనా సరే మనకి ఇన్ఫినిటీ అనమాట. అంటే నిలువు రేఖ యొక్క వాలు ఎప్పుడైనా సరే ఏ విధంగా ఉంటుందంటే ఇన్ఫినిటీగా చెప్పడం జరుగుతుంది అనమాట. హియర్ మనం ఏదైనా ఇప్పుడు ఒక రేఖను కానీ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది X అక్షం, ఇది Y అక్షం, ఒక రేఖ ఈ విధంగా తీసుకున్నాను. హియర్
మనకి ఈ విధంగా కాకుండా వర్గ సమీకరణ రూపంలో బహుపది రూపంలో కాకుండా మనం మిడిల్లో వెళ్తున్నటువంటి ఒక రేఖను తీసుకుందాం, మిడ్ పాయింట్ని. ఇక్కడ మనకి యాంగిల్ అనేది టీటా డిగ్రీస్. ఇప్పుడు టీటా మనకి దీన్ని ఏ విధంగా చూపిస్తుందంటే టీటా అనేది ఏటవాలు కోణంగా చెప్పడం జరుగుతుంది అనమాట. హియర్ టీటా వాల్యూ ఏంటంటే ఏటవాలు కోణం అనమాట. ఏటవాలు కోణం అంటే ఇక్కడైనా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ మనకి టీటా వాల్యూ ఇది టీటాగా అయినా తీసుకోవచ్చు. ఏటవాలు కోణం అనమాట. అంటే హియర్ టీటా ఈక్వల్ టు ఏటవాలు కోణం. టీటా అనేది ఏటవాలు కోణంగా చెప్పడం జరుగుతుంది. హియర్ ట్యాన్ టీటా ఈక్వల్ టు వాలు ఎం అవుతుంది. ట్యాన్ టీటా ఎం, ఈ ఎంని మనం ఏమంటామంటే వాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వాల్ ఏంటంటే ఎం అనమాట. ట్యాన్ టీటా ఈక్వల్ టు ఎం, ఎం మీన్స్ వాల్ అనమాట. హియర్ టీటా అనేది ఏటవాలు కోణంగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మనకి ఈ ఫిగర్ ద్వారా వచ్చేటువంటి వాలుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే దీంట్లో మనకి ఏంటంటే ప్రదేశము, సహప్రదేశము, వ్యాప్తి. వీటి మీద మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఇన్ని మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మనకి వచ్చేసేసి ఫస్ట్ ప్రదేశం అంటే ఏమిటి, సహప్రదేశం, నెక్స్ట్ వన్ వ్యాప్తి. ఇలా మూడింటిని తీసుకున్నట్లయితే ఈ మూడింటిని మనం డెఫినిషన్ రూపంలో కాకుండా డైరెక్ట్గా సాల్వ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది మీకు. ఏ విధంగా అంటే ఒక రెండు ఫంక్షన్స్ని తీసుకొని ఒక ఫంక్షన్ తీసుకుంటాను. ఇది ఏ అండ్ ఇది బి, ఈ ఫంక్షన్ ఎఫ్ అనమాట. ఎఫ్ ఈ సచ్ దట్ ఏ టు బి అనేటువంటి ఒక ఫంక్షన్ తీసుకున్నట్లయితే హియర్ 1 2 3 తీసుకుంటాను, హియర్ ఏబిసి తీసుకుంటాను. ఏదైనా ఏం కాదు, ఏబిసి అటు కానీ 1 2 3 ఇటు కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను 1 2 3 ఏ ఫంక్షన్లో సమితి ఏలో 1 2 3 తీసుకున్నాను, సమితి బిలో ఏబిసి తీసుకున్నాను, ఫంక్షన్ ఎఫ్ అన్నాను. ఎఫ్ సచ్ దట్ ఏ టు బి అనేటువంటి ఒక సమితిని ఫంక్షన్ ఏర్పాటు చేశాను అనమాట. ఇది ఏకి ఈక్వల్గా మనకు లైన్ అంటే మ్యాచింగ్ ఏ టు ఏ అనమాట. 1 to ఏ అండ్ అగైన్ హియర్ సి అనేది ఇది మనకి ఇది ఈ విధంగా గీసినట్లయితే ఒక ఫంక్షన్ ఈ విధంగా ఏర్పాటు చేసినట్లయితే ఇప్పుడు దీని నుంచి మనకి ప్రదేశం ఏ విధంగా వస్తుంది, మరియు సహప్రదేశం ఏ విధంగా వస్తుంది, మరియు వ్యాప్తి అనేది ఏ విధంగా కనుక్కోవాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ ప్రదేశాన్ని కానీ తీసుకున్నట్లయితే ప్రదేశం అంటే ఏమిటంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి సమితిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా దాని యొక్క ప్రదేశంగా చెప్పడం జరుగుతుంది. ప్రదేశం అంటే ఏంటంటే మనం ఒక ఫంక్షన్ని కానీ తీసుకున్నట్లయితే ఆ ఫంక్షన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఫంక్షన్ ఏ టు బి కాబట్టి ఎంట్రీ ఏంటంటే దాని యొక్క సమితి ఏ కాబట్టి ఏలో ఉన్నటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలకాలన్నింటినీ మనం దాని యొక్క ప్రదేశంగా చెప్పడం జరుగుతుంది అనమాట. దీని యొక్క ప్రదేశం అంటే ఇప్పుడు ఏంటంటే 1, 2, 3 అనేది దీని యొక్క ప్రదేశం అనమాట. అండ్ అగైన్ హియర్ సహప్రదేశం అంటే ఏమిటి, సహప్రదేశం అంటే ఏమిటంటే మనం ఏదైతే ఫంక్షన్ తీసుకుంటున్నామో ఆ ఫంక్షన్లో ఎండింగ్లో ఉన్నటువంటి సమితిలో ఉన్నటువంటి సంఖ్యలను లేదా పదాలను లేదా అక్షరాలను దాని యొక్క సహప్రదేశంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే దేర్ ఫోర్ హియర్ ఎండింగ్లో బి కాబట్టి బిలో ఏ కామా బి కామా సి అనమాట. ఇది దాని యొక్క ప్రదేశం. నెక్స్ట్ వ్యాప్తి అంటే ఏమిటి, వ్యాప్తి అనగానే మీకు ఏం గుర్తొస్తుందంటే శ్రేణులు, ప్రోగ్రెసెస్ ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే మనకి ప్యూర్ మ్యాథ్స్లో శ్రేణులు గుర్తొస్తే వ్యాప్తి అంటే ఏమిటంటే ఎక్కువ పదంలో నుంచి అంటే అత్యధికంగా ఉన్నటువంటి సంఖ్య నుంచి లోయెస్ట్గా ఉన్నటువంటి సంఖ్యను తీసేసినట్లయితే మనకి వ్యాప్తి రావడం జరుగుతుంది అనమాట. అదేంటంటే ఒక సిరీస్లో ఇచ్చినట్లయితే ఏదైనా ఒక సిరీస్ ఇచ్చేసేసి దాని యొక్క వ్యాప్తి కనుక్కోమంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ఈక్వల్ టు దాని యొక్క వ్యాప్తి అవుతుంది. అదే ఒకవేళ బీజగణితంలో వ్యాప్తిని ఏ విధంగా కనుక్కోవాలి అంటే ఏంటంటే మనకి ఏ టు బి అంటే ఫంక్షన్ సమితి ఏ నుండి సమితి బికి ఒక ఫంక్షన్ని కానీ మనం క్రియేట్ చేసినట్లయితే ఆ సమితి ఏ నుండి బికి మనం గీసినటువంటి ఈ మ్యాచింగ్స్ని మనం ఏ విధంగా చెప్పడం జరుగుతుందంటే దాని యొక్క వ్యాప్తిగా చెప్పడం జరుగుతుంది.
అంటే మనం ఎన్నిటితో ఎండింగ్ దాంతో సహప్రదేశంలో ఎన్నైతే మనకు మ్యాచ్ చేయబడి ఉన్నాయో వాటినే మనం సహప్రదేశ దాని యొక్క వ్యాప్తిగా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఎన్ని మ్యాచ్ అయి ఉన్నాయి సహప్రదేశంలో? ఏ అనేటువంటి ఒకటి అండ్ సి అనేది. బి మ్యాచ్ కాలేదు కాబట్టి హియర్ ఏ కామా సి అనేటువంటి రెండింటిని కూడా మనం ఏ విధంగా చెప్తామంటే వ్యాప్తిగా చెప్పడం జరుగుతుంది. వ్యాప్తి అంటే ఏం లేదు, మనం తీసుకున్నటువంటి ఫంక్షన్లో సహప్రదేశంలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేవి ఎన్నిటితో మ్యాచ్ అయి ఉన్నాయి, ఎన్నిటితో లింక్ అయి ఉన్నాయో అటువంటి లింక్ అయినటువంటి పదాలను మనం ఏ విధంగా చెప్పడం జరుగుతుందంటే దాని యొక్క వ్యాప్తిగా చెప్తాం అనమాట. వ్యాప్తి ఏ కామా సి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంతటితో మనకి ఏంటంటే బేసిక్గా మనకి వితౌట్ ఫార్ములా బేస్ జస్ట్ బేసిక్గా చూడంలోనే మనం ఆన్సర్ పెట్టేటువంటి క్వశ్చన్స్ ఇవన్నమాట. దీని తర్వాత ఏంటంటే మనకి ఫార్ములా బేస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. దాన్ని తీసుకున్నట్లయితే మనకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ ఫార్ములా బేస్లో తీసుకుంటే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే మూల బిందువు గుండా పోయే సరళ రేఖా సమీకరణం ఏమిటి అని అడుగుతాడు. మూల బిందువు గుండా పోయే సరళ రేఖా సమీకరణం, మూల బిందువు గుండా పోయేటువంటి సరళ రేఖా సమీకరణం ఏంది అని అడిగితే వేర్ హియర్ మూల బిందువు అంటేనేమో 0,0గా తీసుకున్నట్లయితే దేర్ ఫోర్ y ఈక్వల్ టు mx అనమాట. హియర్ మూల బిందువు అంటే మనకి 0,0 గుండా పోయేటువంటి ఒక సరళ రేఖా సమీకరణాన్ని కనుక్కోమంటే కంపల్సరీ మనం ఒక సరళ రేఖను కానీ ఎప్పుడైనా గీసినట్లయితే బీజీయ సమీకరణాల్లో కానీ బీజగణితంలో కానీ ఏదైనా ఒక ఈక్వేషన్ మనం ఫార్మాట్ చేసేటప్పుడు దాంట్లో కంపల్సరీ వాల్ అనేది ఉంటుంది. అది బిందువు గుండా పోయినా మూల బిందువు గుండా పోయినా లేదా రెండు బిందువుల గుండా పోయినా దేని గుండా పోయినా సరే దాని యొక్క వాల్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. వాల్ ఉండాలి కాబట్టి హియర్ వాల్ అనేది ఎం అనమాట, వై అండ్ ఎక్స్ అనేవి రెండు అక్షాలు అనమాట. అక్షాలు అంటే రెండు రేఖలు ఏంటంటే XYలు అనమాట. ఇక్కడ ఎం అనేది వాల్ అనమాట. దేర్ ఫోర్ y ఈక్వల్ టు ఎంఎక్స్ అనేది మూల బిందువు గుండా పోయేటువంటి ఒక సరళ రేఖా సమీకరణం అనమాట. అదేవిధంగా ఒక సింగిల్ బిందువు గుండా పోయేది మూల బిందువు కాకోకుండా మనకి x, y అనేటువంటి లేదా x1, y1 అనేటువంటి ఏదైనా ఒక బిందువు గుండా పోయేటువంటి బిందువు గుండా పోయే సరళరేఖా సమీకరణం అని అడిగినప్పుడు మనం ఏ విధంగా చెప్పడం అంటే మనకు ఒకటే మూల బిందువు గుండా పోతే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఒక బిందువు అన్నప్పుడేమో హియర్ x1, y1 గుండా పోయేటువంటి ఒక బిందువు గుండా పోయే సరళరేఖా సమీకరణం అడిగితే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. అదేవిధంగా రెండు బిందువులు గుండా పోతే x1, y1 అండ్ x2, y2 రెండు బిందువుల గుండా పోయేటువంటి మూల బిందువు రెండు బిందువుల గుండా పోయేటువంటి సరళరేఖా సమీకరణం అడిగినప్పుడు ఏ విధంగా రాయాలంటే హియర్ y మైనస్ y1 ఈక్వల్ టు y మైనస్ y2 బై x మైనస్ x2 x మైనస్ x1. ఇది y మైనస్ y1 ఈక్వల్ టు మనకి y2 మైనస్ హియర్ y2 minus y1 by x2 minus x1. y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1 అనేది మనకి వచ్చేసేసి రెండు బిందువులు గుండా పోయేటువంటి సమీకరణం. మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే రెండు బిందువులు చేసి వాటి యొక్క సమీకరణం కనుక్కోవని లేదా ఒక బిందువు చేసి వాటి యొక్క సమీకరణం కనుక్కోవని అడగడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి మూల బిందువు అంటేనేమో y ఈక్వల్ టు mx, అదేవిధంగా ఒక బిందువు ఇస్తేనేమో నార్మల్గా ఈ సమీకరణం, రెండు బిందువులు ఇస్తేనేమో ఈ విధంగా మనం సమీకరణాన్ని అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఈ విధంగా మూడింటికి మూడు సరళరేఖా సమీకరణాలు కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఒక సరళరేఖ తీసుకున్నట్లయితే హియర్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అనేటువంటి ఒక సరళరేఖను ఈ విధంగా మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక సరళరేఖ గీయాలంటే మనం దీంట్లో
ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరోని ఒక సరళరేఖా సమీకరణంగా చెప్పడం జరుగుతుంది. దీని యొక్క వాలు కనుక్కోమని అడిగితే డైరెక్ట్గా వాడే సరళరేఖ ఇచ్చేసేసి దీని యొక్క వాలు అడిగితే ఏంటంటే మైనస్ ఎక్స్ గుణకము బై వై గుణకం లేదా మైనస్ ఎక్స్ గుణకము బై వై గుణకం అనొచ్చు, లేదా వాలు మైనస్ ఏ బై బి. వాలుని ఏంటంటామంటే ఎం అంటాం అనమాట. వాల్ అంటే ఎమ్, మైనస్ ఏ బై బి అంటే ఏ మైనస్ ఎక్స్ గుణకము బై వై గుణకం అనేది దాని యొక్క వాలుగా చెప్పడం జరుగుతుంది. దేని వాల్ అంటే సరళరేఖ సమీకరణం ఏంది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో యొక్క వాలు అంటే మైనస్ ఏ బై బి అనమాట. అదేవిధంగా మనకి వాలు ఎం ఇచ్చేసేసి వై అంతరకాండ రూపంతో ఏర్పడేటువంటి ఒక సరళ రేఖ ఏ విధంగా మనం నిర్మించడం జరుగుతుంది అని క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ టాపిక్లో మనకి ఏం చేస్తారంటే వాడు ఒక వాల్ ఇస్తాడనమాట. వాలు ఎం ఇచ్చేసేసి వాలు ఎం వై అంతరకాండం విషయానికి వస్తే వాలు ఎమ్ము వై అంతరకాండం విషయానికి వస్తే వై అంతరకాండం గాగల సరళ రేఖా సమీకరణం. వాలు ఎం వై అంతరకాండం గల సరళ రేఖా సమీకరణం కనుక్కోవంటే దీనికి సంబంధించి మనకి సరళరేఖా సమీకరణం ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సి అనమాట. వై ఈజ్ ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సి అనేది వాలు ఎం వై అంతరకాండం ఏంటంటే సి అనమాట. హియర్ వై అంతరకాండం ఏంటంటే సి. ఇక గల సరళరేఖా సమీకరణం y is equal to mx plus c. y is equal mx plus c. అదేవిధంగా x అంతరకాండము a మరియు y అంతరకాండం b గా గల సరళరేఖా సమీకరణం అడిగితే హియర్ x అంతరకాండం విషయానికి వస్తే x అంతరకాండం a, y అంతరకాండం x అంతరకాండం a మరియు y అంతరకాండం విషయానికి వస్తే b గా గల సరళరేఖా సమీకరణం అడిగితే మనకి x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1. x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 అనేది మనకి దానికి సంబంధించినటువంటి రెండు అంతరకాండాలు చేసి వాటి యొక్క సరళరేఖా సమీకరణం అడిగినప్పుడు x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1గా చెప్పడం జరుగుతుంది. దీని యొక్క వైశాల్యం అడిగితే ఏ విధంగా కనుక్కోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇలా ఇచ్చినటువంటి వాటి యొక్క వైశాల్యం అడిగితే ఏరియా ఏ ఈక్వల్ టు వైశాల్యం అడిగితే దేర్ఫోర్ ఆఫ్ BH ఆఫ్ మోడ్ BH అనమాట. దీని యొక్క వైశాల్యముగా చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఆల్జీబ్రాలో ఉన్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి క్లాస్ 1 టాపిక్ అనమాట. అండ్ అగైన్ నెక్స్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మరియు విత్ ఫార్ములాస్కి సంబంధించినటువంటి క్లాస్ 2 కూడా ఉంటుంది. దాని తర్వాత మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనం వీటికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ నేర్చుకోవాలి. ప్యూర్ మ్యాథ్స్ అంటేనే మనకి కావాల్సింది ఏంటంటే ఫార్ములా బేస్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాటికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఈ రెండు రాకపోతే ప్యూర్ మ్యాథ్స్ నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. కానీ చాలా ఈజీగా ఉండేటువంటి టాపిక్స్ ప్యూర్ మ్యాథ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనం బిలో 10th అంటే అప్ టు 10th 1 to 10th క్లాస్ వరకు ఈ ప్యూర్ మ్యాథ్స్ మొత్తం నేర్చుకొని ఉంటాము. కాబట్టి ఏంటంటే బేసిక్గా మనం టోటల్గా నేర్చుకోం. ఏదో ఆ స్టూడెంట్ ఏజ్లో ఉన్నటువంటి ఆ ఏజ్లో ఏదో లైట్గా మనం మార్కుల కోసం నేర్చుకొని వదిలేస్తూ ఉంటాం అనమాట. కాంపిటేటివ్ పర్పస్ నేర్చుకోవాలి కాబట్టి కంపల్సరీ వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలన్నమాట. ఇంతటితో మనకి క్లాస్ 1 టాపిక్ అయిపోయింది. క్లాస్ 2 విషయానికి వస్తే నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ ఫర్దర్గా వీటికి సంబంధించినటువంటి క్లాస్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.